బందిపోటు గోనగన్నారెడ్డి. ఈ ప్రాణం గోనగన్నారెడ్డి అన్నకి ఎప్పుడో అంకితం. చెప్పను, చంపే. సామంతుల్నే చంపేశాడు. గన్నారెడ్డి, నువ్వు మనిషివి కాదు, కిరాతకుడివి. కానీ నా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. వాడిని చంపాలంటే ముందు నువ్వు బతకాలి. గన్నారెడ్డి, వరదారెడ్డిని కాపాడడానికి వెనుతిరుగుతున్నాను. వేట ముగిసిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఆడవాళ్ళందరికీ కోరుకున్నంత స్వేచ్ఛ ఈ కౌముది ఉత్సవం మనదే. మరి మనసులోని కోరికలు స్వేచ్ఛగా ఎగరేయండి. ఆ గోన గన్నారెడ్డి విక్రముడు, పరాక్రముడు నా పరువు కాపాడాలని అనవసరంగా ఆ వరదారెడ్డి గారిని ఎత్తుకుపోయాడు. శత్రువులకి రుద్రదేవుడు సింహస్వప్నం, యువతులకి మాత్రం మధుర స్వప్నం. యువరాజుల వారు భర్త కావాలని ప్రతి దేశ రాకుమారి కలలు కంటుందట. అవునవును. ఎంతమంది పోటీకొస్తారో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, విజయము వీరస్వర్గము తన కోసం యుద్ధం చేయాల్సిందే. ఈ కౌముది ఉత్సవం ఉన్నది కబురులతో కాలక్షేపం చేయడానికి కాదు, మనసులోనే ఆశలు స్వేచ్ఛగా ఎగిరేయడానికి. చేజారిందా ఈ రాత్రి, ఈ ఆనందం మళ్ళీ ఏడాది వరకు రాదు. ఎంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదుగాక ఉండదు. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదు కాక ఉండదు. మిత్రం ఉంది. ఈ శిల్పం సజీవంగా కళ్ళ ముందే ఉంది. ఊర్వశికుండే ఊరువులు, మేనకలోని ఆ నడుమొంపు, రతీదేవి వక్షస్థలం, ఎర్ర కలువల్లాంటి పెదాలు, రంభ జగనాలు, తిలోత్తమనే తలదన్నే ఆ ముఖార విందం. ఎవరు నువ్వు? నిన్ను దక్కించుకోవాలంటే ఏ స్వయంవరంలో గెలవాలి? ఏ రాజ్యాన్ని జయించాలి? ఓ, ముందు నన్ను పరిచయం చేసుకోవడం సముచితం కదా. పేరు చాళుక్య వీరభద్రుడు, ఊరు నిడవర్త్యప్రూడు. ఇంకా కావాలంటే మీ కాకతీయ యువరాజు రుద్రదేవుడి చేత చెప్పిస్తాను. అంత తొందరే? అదే యువరాజుతో చెప్పించి నీలాంటి ఆకతాయిల ఆట కట్టిస్తా.
మిత్రమా? ధ్యానమా పరధ్యానమా? అది అర్థం కావడం లేదు. గోన గన్నారెడ్డి దొరికినట్టే దొరికి చేజారిపోయాడనా? శత్రువుని మనం వెతకపోయినా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ప్రియురాలు అలా కాదే, ఇలా కనపడి అలా మాయమైతే ఎక్కడని వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ప్రియురాలా? ఎక్కడ చూసావు? రాత్రి కౌముది ఉత్సవంలో మెరుపులా మెరిసింది, గుండె గాయం చేసింది. నమ్మటం లేదు కదా? రాత్రి నిన్ను తీసుకెళ్లాల్సిందే. చూసుంటే ముందు నువ్వే ప్రేమలో పడుండేవాడివి. మనిద్దరం నిజంగానే కత్తులతో కలబడుండేవాళ్ళం. బాల్యమిత్రులం, పెద్ద శత్రువులు అయ్యేవాళ్ళం. అయితే తనని చూడాల్సిందే. వద్దు, తను నీకు వరుసకి వదినవుతుంది. ఏకంగా నా పెళ్ళిలో చూద్దుగానిలే. పెళ్లి సంగతి సరే, వరదారెడ్డిని చావు దెబ్బతో సరిపెట్టాడని గోణ గన్నారెడ్డిని తక్కువ అంచనా వేయకు. బోన కన్నారెడ్డి వాడు ఆకాశంలో గరుడ పక్షి, మడుగులో ముసలి. అంత సులభంగా దొరక్కపోయినా పట్టుకుని తీర్తాను. అయితే గన్నారెడ్డి దొరికేంత వరకు నువ్వు ఏకశిలా నగరం వదిలి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను, రాజ్య బహిష్కరణ చేసినా వెళ్ళను. ఆ గోన గన్నారెడ్డి కాదు, నా జగదేక సుందరి దొరికేదాకా వెళ్ళను. 7 కోట గోడలు పూర్తి కావాలంటే గణపతి దేవుడు 7 జన్మలెత్తాలనుకున్నాను. 7 మాసాల్లోనే రెండోదే కాదు 3వ కోట గోడ కూడా సిద్ధమయ్యింది. ప్రభు, కోటగోడ నిర్మాణానికి ఎక్కడ గుణపొందించితే అక్కడ లంకి బిందులు దొరుకుతున్నాయి. పునాదుల్లో దొరికే లంకి బిందెలతో ఆగిపోయిన 7 కోటగోడలు పూర్తి చేస్తుంది. సప్తమాతృకా స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల? లంకె బిందెలు దొరకడం నిజమైనప్పుడు గణపతి దేవుడికి అప్పుడు ఆడపిల్ల పుట్టడం కూడా నిజమేనా? మరి కౌముది ఉత్సవంలో నాగదేవుడు కంటపడ్డ జగన్మోహిని ఎవరు? రాజసానికి చిహ్నమైన మీసాలే మొలకెత్తని రుద్రదేవుడు ఇంతవరకు పెళ్లి మాటే ఎందుకెత్తలేదు? ప్రశ్నలతో ప్రమాదం ప్రారంభమైంది. యువరాజులకి వివాహమా? ఏం రుద్రదేవుడు భీష్ముడెలా వివాహానికి విముఖుడా, లేక శిఖండిలా అనర్హుడా అని నా మాట కాదు, జనం అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మోయించాలంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని మా అందరి అభిప్రాయం. దాయాదులు అనిపించుకున్నారు. రాజకుటుంబంపై మీ ప్రేమ శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. యువరాజు రుద్రదేవుడికి ఏనాడో వివాహం నిశ్చయమైంది. గజసాహిని జాయపసేనాని వారి ప్రియ దత్తుపుత్రిక ముక్తాంబతో మాఘమాసంలో కళ్యాణం నిర్ణయించడమైనది. చక్రవర్తులు వారి సవతి సోదరులుగా మీరే దగ్గరుండి ఈ కళ్యాణం జరిపించాలి. గొడ్రాలకి సీమంతం ఆయన ఇచ్చినట్టు వీళ్ళకి పెళ్లి పళ్ళేంటో. యువరాజుల వారు ఇంకా రాలేదా? వచ్చిన వాళ్ళకి పలకరింపులు లేవు కానీ రాని వాళ్ళ గురించి కలవరింత. మీ అందరితో నాకు పని. అవును, అరణం వివరాలు రాసిన బంగారు రేకు సిద్ధమేనా? మరి 25,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 1,00,000 గోవులేనా? గజసాహిని జాయప సేనాని వారు అల్లుడుకిచ్చే అరణం ఇంతేనా? రుద్రదేవ యువరాజుల వారు ఏం చేస్తున్నారు? నిశ్చయ తాంబూలం అంటే పళ్ళు పలహారం తినేసి తాంబూలం వేసుకోవడం అనుకుంటోంది. సరాసరి అంతఃపురానికి రహస్య మార్గమా? కౌముది ఉత్సవంలో మాయమైన జగన్మోహిని ఖచ్చితంగా రాజకుటుంబానికి చెందిందై ఉండాలి. బావలు బావలు దొరికింది. ఏంటి? నాకు అంతఃపురానికి సొరంగ మార్గం దొరికేసింది. అవునా? చెప్పు నాగదేవా, ఎక్కడుంది? బావలు, ఎంత ఆశ! గుట్టు అప్పుడే విప్పను. ఎందుకంటే పనయ్యేంత వరకు పడవ మల్లన్న, పనయ్యాక బోడి మల్లన్న.
సరే, మాకు ఆ దారి చెప్పొద్దు, కానీ నేను చెప్పిన పంచే. స్వరంగ మార్గంలోంచి వెళ్ళు. నీ జగన్మోహిని కనబడితే తనివి తీర కోరిక తీర్చుకో. పెళ్లి పీటలకి చేరకముందే యువరాజు రుద్రదేవుణ్ణి చంపే. ఎలాగూ పెళ్లి పెద్దలం మేమే కదా. కళ్యాణ మంటపం మొత్తం మా మనుషుల చేతుల్లో ఉంటుంది. అంతఃపురంలో నీ చేతుల్లో రుద్రదేవుడు, మంటపంలో మా చేతుల్లో గణపతి దేవుడితో సహా రాజకుటుంబం మొత్తం హతం. ఇక నేనే కాకతీయ సామ్రాజ్య సార్వభౌమ హరిహర దేవా. యువరాణి వారు, ఇదంతా తొందరే. ముందు వస్తే తొందర అంటారు, ఆలస్యం చేస్తే ఆడవాళ్ళ అలంకరణకి ఓ పగలు రాత్రి సరిపోవంటారు. నిజమే, అలంకరణ ఆలస్యం ఈనాడు మా ఆడవాళ్ళది కాదు, మీ మగవాళ్ళదే. మీ మిత్రుడే ఇంకా రాలేదు. మరి నాలాంటి అందగత్తె పక్కన దీటుగా ఉండాలంటే ఎంతటి యువరాజుకైనా ఆ మాత్రం అలంకరణ ఆలస్యం తప్పదు. నా అనుమానం నిజమే. నా జగన్మోహిని ఇక్కడే ఉంది. ముందు యువరాజుకి నరకం, ఆ పిదపే మనకి స్వర్గం. యువరాజా. ఆడదానివా? ఎంత మాయ చేశావు! ఆడదానికి రాజ్యార్హత లేదని 25 ఏళ్ల నుంచి నాటకమాడుతున్నారా? ఇప్పుడు నిన్ను చంపితే నీతో పాటు ఈ రహస్యం సమాధైపోతుంది. అదే ఈ ఒక్క మాట బయట చెప్పానా, మొత్తం కాకతీయ సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది. యువరాజు రుద్రదేవుడు మందిరంలో లేడు. చాళుక్య వీరభద్ర, మనం ఊహించిన ముప్పేదో తలెత్తింది. అన్ని వైపులా అప్రమత్తం చేయండి. సైనికులారా, ప్రసాదాదిత్య నాయకుడిని హెచ్చరించండి. అయ్యవార్లు, ముహూర్తం దాటిపోతుందంటే కత్తికి బాసికం కట్టేయండి. అనుకున్న వేళకి అనుకున్నట్లు ఈ పెళ్లి జరగాల్సిందే. అదిగో సోదరుడు వచ్చేశాడు. మిత్రమా, ఏం జరిగింది? మరేం లేదు, వేరే దారి గుండా వచ్చాం. గట్టి పిండం, నా
నాగదేవుడి గంటం నుంచి తప్పించుకున్నాడు. కుంగిపోకు తమ్ముడు. ఆశీసుల కోసం కొత్త దంపతులు రాజక్రీడా ప్రాంగణంలోకి వెళుతున్నారుగా. ఆ గోనగన్నారెడ్డి పేరిట మనం సృష్టించే గండం నుంచి రుద్రదేవుడు ఈసారి తప్పించుకోలేడు. తమరు రాయగజకేసరని బందిపోటు గోనగన్నారెడ్డి మీ వివాహ మహోత్సవం సందర్భంగా ఈ ఏనుగు బొమ్మను కానుగ్గా పంపించాడు. నేరం మనది, నింద గోనగన్నారెడ్డిది. వాడి పేరిట రాజకుటుంబం మొత్తం అంతం. యాన్నో ఉంటాడు ఈడికి రాడనుకున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. ఆయన నేను దొంగ దెబ్బతీసుడేంద్రా నమ్మోల్ తల్ల తాయతో, అది నా రక్తంలోనే లేదో. ఎన్నటికైనా రుద్రదేవునితోని నా పోరు ఎదురెదురే. ఏడ జరిగేటది శుభకార్యం, చెందాల్సింది గంధపు సుక్కలు గాని రక్తపు సుక్కలు గావు. అందుకే మిమ్మల్ని పానాలతో ఈడుస్తున్నా. పోరే అహోయ్, ఇంకో పారి గోనగన్నారెడ్డి పేరుగిన తప్పుగా వాడిర్రో గుండెల గుంజి గుమ్మానికి ఏలాడగడతా. చాళుక్య, కుట్ర బయటపడాలంటే ఆ గన్నారెడ్డిని కోట దాటనివ్వకండి.
యాదగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల యంకన్న, అర్సవలి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరల్లి మల్లేస, బేలూరి చెన్నకేశ, 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నా రుద్రదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే.